ఫస్ట్ వెళ్ళి ఫస్ట్ పార్ట్ చూడండి, ఆ తర్వాత ఈ వీడియో చూస్తే బాగుంటుంది. సో 13th రోజు ఈవినింగ్ అట్ అరౌండ్ 6 o'clock స్టార్ట్ అయ్యాము గిరి ప్రదక్షిణ చేయడానికి. ఆ రోజు పౌర్ణమి కాబట్టి ఓన్లీ ఆటోస్ అలౌడ్, కార్స్, బైక్స్ ఒక పాయింట్ నుంచి నాట్ అలౌడ్ అనమాట. ఒక్కొక్కళ్ళు గిరి ప్రదక్షిణ ఒక్కొక్క చోటు నుంచి చేస్తారు. మేము రాజగోపురం నుంచి చేసాము. నేను కాశ్మీర్ గ్రేట్ లేక్స్ ట్రెక్ 2024లో చేసినప్పుడు కూడా ఫస్ట్ డే మేము స్టార్ట్ అవ్వగానే వర్షం పడింది. అండ్ మళ్ళీ మీకు ఇప్పుడు సరిగ్గా కనబడుతుందంటే అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాను, వర్షం అండి. అందరికీ తెలిసిందే, అయినా ఊరికే చెప్తున్నాను. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొండ చుట్టూతో అష్టలింగాలు ఉంటాయి, వాటిని దర్శించుకోవాలి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అంటారు. కానీ ఆ రోజు పౌర్ణమి అవడం వల్ల బయట నుంచి స్వామి మళ్ళీ కుదిరినప్పుడు దగ్గరగా చూస్తానని చెప్పి బయట నుంచి దండం పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ మీరు చూస్తుంది అయితే ఇంద్రలింగం అనమాట. ఆ రోజు నేను అక్కడ ఉండి చూశాను కాబట్టి ఎందుకో ఈ మాట చెప్పాలనిపించింది. బహుశా ఎవ్వరు అరుణాచలం మొత్తంలో ఆకలితో పడుకుని ఉండరేమో అని అనిపించింది. ఎందుకంటే ఎక్కడ చూసినా అన్నదానం చేస్తూనే ఉన్నారు. అష్టలింగాలు బయట నుంచి అలా గుర్తుగా జస్ట్ బయట క్యాప్చర్ చేశాను అంతే. అక్కడేమో ప్రసాదం ఇచ్చారు, తినలేదు. పులావ్ లాంటిది కాబట్టి గిరి ప్రదక్షిణ ఇంకా ఫినిష్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు జస్ట్ నీకు చూపించాను అంతే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. How beautiful. Even I can put kolam like this. Om Namah Shivaya, Shivaya Namah Om. Om Namah Shivaya. మనం భోజనం ఎలా మధ్యలో ఆకలిస్తే అనే సందేహమే అక్కర్లేదు. మీకు లెఫ్ట్ చూసినా రైట్ చూసినా తినడానికి బోల్డ్ షాప్స్ ఉంటాయి. నేను సింపుల్ గా 2 ఇడ్లీ తిన్నాను. బికాస్ ధ్యాస మొత్తం దేవుడి మీదే ఉండాలి, కడుపు ఎలా ఉందని అవస్థ పడకూడదని. ఈ వీధి చుట్టూతో ఎవరింటి ముందు వాళ్ళు బిజినెస్ పెట్టారండి, భలే ముచ్చటేసింది. కొంతమంది రాగి దోశ, ఇలా పునుగులు, ఇడ్లీ, వడ అని భలే అమ్ముతుండే. ఇవి వడ లాంటివి 10 రూపీస్కి 10 అంట. తినేసి వాటర్ తాగేసి మళ్ళీ గిరి ప్రదక్షిణ మొదలెట్టాము. ప్రదక్షిణం చేసేంతసేపు ధ్యాస మొత్తం నడక మీద, చుట్టుపక్కల కనిపిస్తున్న వాటి మీద, కనపడని ఆ ఎనర్జీ మీదే ఉంచాను. బాగా అనిపించింది నడుస్తున్నంతసేపు, ఏ భయాలు టెన్షన్లు లేకుండా. Om Namah Shivaya, 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 Om Namah Shivaya. ఎగ్జాక్ట్గా ఎన్ని కిలోమీటర్స్ నడిచాను, ఎంత క్యాలరీస్ కరిగించాను అన్న ఇంటెన్షన్ అయితే కాదు, వాచ్ పెట్టుకోవడానికి. ఆల్రెడీ నడుస్తున్నా కాబట్టి అదే అడిగింది, రికార్డ్ చేయనా అని. సారీ చేసుకోపో అని రికార్డ్ నొక్కేసా.
సర్ప్రైజింగ్లీ నాకైతే అబ్బా కాసేపు కూర్చుందాము లేదంటే ఏదన్నా తాగుదామని ఎందుకు అనిపించలేదు. కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను అనిపించింది. బట్ మనతో పాటు వచ్చిన వాళ్ళు ఆగుదాం అన్నప్పుడు వాళ్ళ దాన్ని కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సో అలా బాదం పాలు తాగుతుంటే వాళ్ళు పక్కన నుంచి నేను ఓవర్ యాక్షన్ చేస్తాను. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక రేస్ కాదు అని. మన పేస్లో మనం వెళ్తూ ఓం నమః శివాయ అనుకుంటే సరే. ఇప్పుడు మనకి ఎదురుకుండా కనిపించబోయేది ఇరుక్కు పిల్లయ్యార్ టెంపుల్. సరిగా ప్రొనౌన్స్ అయిపోతే పార్డన్ మీ. స్టోరీ పెద్దదే, కానీ ఈ పాసేజ్లోంచి బయటికి రావడం వల్ల మనకి ఏమైనా నెగిటివ్ ఫోర్సెస్ అబ్స్టికల్స్ ఉంటే అవి తొలగిపోతాయని బిలీవ్ చేస్తారు. అలాగే స్పిరిచువల్ గ్రోత్కి కూడా హెల్ప్ అవుతుందని నమ్ముతారు. வாங்க ஐயா வாங்க. அல்வா அரை கிலோ 50 ரூபாய், 1 கிலோ 100 ரூபாய். பேரிச்ச பழம் அரை கிலோ 50 ரூபாய், 1 கிலோ 100 ரூபாய். வாங்கம்மா வாங்க. வாங்க ஐயா வாங்க. அல்வா ఆల్రెడీ టైం 11 అవబోతుంది. ఇంకొక లింగం దర్శించుకుంటే నా గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే నేను లాస్ట్ లింగం దగ్గరికి వచ్చేసరికి టైం 11. వెంటనే ఆటో ఎక్కి ఇంటికి వచ్చేసి పడుకున్నాము. చాలామంది గిరి ప్రదక్షిణ చేయగానే దర్శనంకి వెళ్ళిపోతారు. ఆ రోజు పౌర్ణమి కాబట్టి దర్శనం 24/7 ఉంటుందని విన్నాను. ఎంతవరకు నిజమో తెలియదు. సో మేమైతే దర్శనం రేపు పొద్దున్న చేసుకుందాం అని ఇంటికి వచ్చేసాం. రేపు పొద్దున్న ఎర్లీగా లేచి దర్శనంకి వెళ్ళాలి. గుడ్ నైట్. పండగ రోజు ఎంతమంది జనాలున్నా ఎంత టైం పట్టినా దర్శనం చేసుకుని శివుడిని చూసి మాత్రమే అరుణాచలం నుంచి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. సో 4ంటికి లేచి ఆల్మోస్ట్ 5:15కి స్టార్ట్ అయ్యామన్నమాట దర్శనానికి, నేను దినేష్. టిఫిన్ తినలేం కాబట్టి అట్లీస్ట్ కడుపులో కాస్త టీ పడితే కొంచెం దర్శనం లేట్ అయినా వెయిట్ చేయగలం అన్నట్టు మళ్ళీ ఆ టీ షాపే, నేను చెప్పాను కదా బాగా పెట్టారు అంకుల్ అని. సో అక్కడ ఆగి టీ తాగి ఆటోలో బయలుదేరాం. పండగ కదా, ఇంకా అందరూ లేచి మళ్ళీ నిన్న వేసిన ముగ్గుని నీళ్ళతో కల్లాపి జల్లి కొత్త ముగ్గేసి రంగులు ఫిల్ చేస్తూ కనిపించారు. అయితే ఫ్రీ దర్శనం ఉంటుంది, 50 రూపీస్ టికెట్ దర్శనం ఉంటుంది. ఎందుకో తెలియదు 50 రూపీస్ తీసుకుందాం, బహుశా ఏమన్నా దేవుడి దగ్గరగా కనిపిస్తాడేమో అన్న ఆశ. అయితే లెఫ్ట్ నుంచి రైట్ నుంచి ఇద్దరు పెద్ద క్యూలు ఉన్నాయి. ఏది 50 ఎవరు సరిగా చెప్పట్లేదు. అటు ఇటు సతమవుతుంటే సడన్గా ఒక అబ్బాయి వచ్చాడు. అక్కడ మరి పని చేస్తాడో ఎవరో ఏమీ తెలీదు. ఇప్పుడు ఈ గ్రిల్ కనబడుతుందా, క్యూ ఎంత పెద్ద వెనక నుంచి ఉంటే మధ్యలో గేట్ తీసి లోపలికి వెళ్ళండి అని నన్ను దినేష్ని పంపించి తలుపేసి వెళ్ళిపోయాడు. నేను దినేష్ ఎలా రియాక్ట్ అలా అర్థం కాల, నవ్వుకుని ఎవరు అతను అలా వచ్చి మనకి డోర్ తీసేసి లోపలికి వెళ్ళిపోండి అని పంపించేశాడు అనుకున్నాం. ఏంటో మొబైల్స్ ఎలా చేశారండి. మెయిన్ గుడి ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళాక ఎవరు ఫోన్ యూజ్ చేయలే, కానీ దాని ముందు వరకు కొంతమంది యూజ్ చేశారు. వ్యూ బాగుందని నేను కూడా అప్పుడప్పుడు అలా తీసి అలా ఫోటో తీసి వెంటనే లోపల పెట్టేసుకున్నాను. 5:40 లైన్లో నుంచి ఉంటే 7 o'clockకి గర్భగుడిలోకి ఎంటర్ అవ్వబోయాను. 7:15 కల్లా బయటకు వచ్చేసాను. శివుడి దర్శనం అయ్యాక వెంటనే క్యూ అమ్మవారి దర్శనంకి రౌట్ చేస్తారు, అది కూడా అయిపోయిందండి. ఇంకా ప్రసాదం క్యూ అయితే చెప్పక్కర్లేదండి, ఫుల్ రష్ ఉంది. కానీ నాకు ఎందుకో ఎట్టి పరిస్థితుల్లో ప్రసాదం నేను తిని ఇంటికి తీసుకెళ్ళాలని అనిపించింది. ఆ క్యూలో అక్కడ 15 నిమిషాల పైనే పట్టింది. అయినా సరే తీసుకొని ఇంకా ఒక్క 10 అడుగులు వేస్తే గుడిలోంచి బయటకు వెళ్ళిపోతాను అనగా కాసేపు అక్కడ కూర్చొని మొత్తం అబ్జర్వ్ చేసి ఆయన నుంచి మొత్తం కష్టంగానే ఎంత తీసుకోగలిగితే అంత తీసుకొని బయటకు వచ్చేసాను. ఇంకో విషయం అనిపించిందంటే, నేను పౌర్ణమి రోజు ప్రదక్షిణ చేయడం చాలా మంచి విషయం అయిందని అనిపించింది. ఎందుకంటే ఆ రోజు కొన్ని రోడ్స్లో వెహికల్స్ అలౌ చేయలేదు. సో ఆ హార్న్స్ శబ్దాలు చిరాకులు అవి ఏం లేకుండా ప్రశాంతంగా నడిచేశాను అని అనిపించింది.
పునః దర్శన ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ స్వామి. చిరుజల్లు కురిపించి దీవెనలు అందించి నాకు మంచి దర్శనం ఇచ్చినందుకు. అరిటాకులో టిఫిన్ తిన్నాళ్ళు అయిందండి. ఇలా కంప్లీట్ అరిటాకులో ఏదో పార్సల్ వేసినప్పుడు ఇంత అరిటాకు ముక్కేయడం కాదు. కడుపు నిండిపోయినా పర్లా ఇంకో 2 వడలు తిండి అరిటాకు మీద తినాలనుంది అనేలా అనిపించింది. ఈ షాప్ ఉంది కదా, దానికి ఆపోజిట్ టిఫిన్ షాప్. సో అలా నడుచుకుంటూ వచ్చి అంకుల్ షాప్ దగ్గర హాఫ్ కప్ టీ తాగి 15 నిమిషాలు అంత మంచి టిఫిన్ టీ తాగా కదలాలనిపిస్తుందా అలా ముచ్చట పెట్టుకుని అప్పుడు మళ్ళీ రిటర్న్ బయలుదేరాం ఆంటీ వాళ్ళ ఇంటికి. వెళ్ళాక ఇంకా ఇచ్చేయాలి వచ్చేయాలని ఏం లేదు, ఏమైనా చేయాలనిపిస్తే చేద్దామన్న మైండ్ సెట్ ఉంది. సో చూద్దాం ఎలా స్పెండ్ చేశానో బస్ ఎక్కేదాకా. ఫ్రాంక్గా చెప్పాలంటే కొన్ని సంవత్సరాలే అయింది ఇలాంటి పొలాల మధ్యలో నడిచి ప్రశాంతంగా. అప్పుడు మా ఊళ్ళో నడిచేవాళ్ళం, ఎప్పుడన్నా ఇప్పుడు బస్ దిగినప్పుడు అలా చూడడం తప్ప నడుచుకుంటూ వెళ్ళడం అంతగా రాలేదు అవకాశం. చేల గట్ల మీద నడవాలి, మురెక్కలొచ్చి ఎగరాలి, ఆటలతో బ్రతుకంతో గడపాలి, మా ఊరు ఒక్కసారి చూసి రావాలి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవి. దే కాల్ ఇట్ సమ్ కనకాంబరం or something. ఐ మిస్ యూ అమ్మమ్మ. ఇంటికి వచ్చే టైంకి సంక్రాంతి పండుగ ఆంటీ వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం చేసుకుంటూ ఉన్నారనమాట. నాకు ఎంత కొత్తగా అనిపించిందో, ఇవన్నీ నేను చూడలేదనమాట మా బామ్మ వాళ్ళ ఊర్లో మేము సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నప్పుడు. సో చాలా ఇంట్రెస్టింగ్గా పక్కనే కూర్చుని చూస్తూ ఉన్నాను అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ దానిలో రైస్ కుక్ చేశారు, రైట్ సైడ్ దానిలో పొంగల్ బెల్లం వేసి చేశారు. తిరిపోయిందండి. ఊరంతా మహారాజైనా నీ ఒళ్ళో పడిపోయాకే దాసుడనైపోయానే మనసా, ఇదంతా నిజమా, ఏకపై మనమే సగము సగమా. సో ఈ కుండలోంచి ఉడుకుతున్న పాయసంలోంచి పాలు పొంగాలి, అదనమాట ఇంపార్టెంట్. పొంగలో పొంగల్, పొంగలో పొంగల్. చలు 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 పొంగల్ చల్లే. ఆంటీకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ప్రియా వచ్చి బెల్లం వేయమ్మా అని చెప్పి నా చేతి కూడా వేయించారు. విష్ణు మీ వేరా ఓన్లీ గర్ల్స్ వేయాలా ఆంటీ? పొంగలో పొంగల్, పొంగలో పొంగల్, పొంగలో పొంగల్.
ప్రసాదాలన్నీ రెడీ చేసి ఇలా అరిటాకులో పెట్టి సూర్యుడికి అనుకుంటా నైవేద్యం పెట్టారు. పొంగలో పొంగల్ పొంగలో పొంగల్ పొంగలో పొంగల్. ఆ రోజు మా సంక్రాంతి భోజనంకి గారెలు, సాంబారు, కుండలో వండిన అన్నం అనమాట. అది తినేసి ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయాను. బికాస్ మన బస్ టైం కూడా అవుతుంది. ఆంటీ వాళ్ళు కూడా తిరువనమలై నుంచి చెన్నైకి రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నారు. ఆంటీ వాళ్ళు 5:30కి బయలుదేరారు. నా బస్ ఏమో 7కి వస్తుంది. ఎక్కడన్నా ఉందాం అనుకున్నాను, కానీ ఆంటీ ఏం కాదు ఇంట్లోనే ఉండని చెప్పి ఆంటీ వాళ్ళ చుట్టాలు ఒక అంకుల్ ఉంటే ఆయనకి అప్పచెప్పి నన్ను ఆంటీ వాళ్ళు బయలుదేరిపోయారు. టైం 6 అవుతుంది. కాస్త ఆకలిస్తుందని చెప్పి రోడ్ వరకు వెళ్ళి ఏమన్నా దొరికితే తిందామని బయలుదేరా. మనం పడినప్పుడు మనమే నవ్వేసుకుంటే పోలా, వేరే వాళ్ళు నవ్వే లోపల. సో దట్ వీ కెన్ క్విక్లీ మూవ్ ఆన్. వాట్ డు యు సే? చాలా దూరం నడవాలి, బస్ టైం అయిపోతుంది అనిపించి ఒక అంకుల్ కనబడితే లిఫ్ట్ అడిగి, సంక్రాంతి కదా అన్నీ మూసేసి ఉన్నాయి ఆ రోజు సాయంత్రం. అక్కడ ఏదో ఒక హోటల్ లాంటిది ఉంటే వాడు డీప్ రోస్ట్ చేసిన దోశ చాలా కష్టపడి తిని వెనక్కి వచ్చి మళ్ళీ ఇంట్లో కాసేపు కూర్చునేసరికి నన్ను ఆంటీ అప్పచెప్పారు కదా అంకుల్ బస్ దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చేసారు. ఇక్కడి వరకు వీడియో చూసినట్టయితే థ్యాంక్ యూ. ఇన్ జనరల్ ఆ వీడియోస్ అన్నీ చూసి ఎంకరేజ్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ. గుడ్ నైట్. ఈ ప్రయాణం అన్ని ప్రయాణాల కంటే కొంచెం ఇంపార్టెంట్, స్పెషల్. అంతా సవ్యంగా జరిగినందుకు థ్యాంక్స్ టు ది యూనివర్స్. We are home. We're back. Come.